రాష్ట్రానికి రావాల్సినవి అడిగితే దాడి చేస్తారా? తమిళనాడు తరహాలో రాష్ట్రంలో జోక్యమా? ఎన్డీఏ సర్కార్కి ఇదే హెచ్చరిక. భయపడం, మరింత రెచ్చిపోతాం. వైసీపీవి నాటకాలు, చీకటి ఒప్పందాలు, ఇన్నాళ్లు లేని అవినీతి పవన్కి ఇప్పుడే కనిపించిందా? ఎవరు లాలూచీ పడుతున్నారో చెబుతా, అందరి లెక్కలు తేలుస్తాం. ఇది చంద్రబాబు ఆవేదన. రాష్ట్రాల్లోని నాయకత్వాన్ని బలహీనపరచడం మోదీకి అలవాటైపోయింది. కేసులున్నవారైతే వారి చెప్పు చేతల్లో ఉంటారు. నాకు భయం లేదు. 40 సంవత్సరాల్లో ఎన్నో సంక్షోభాలు చూశా. ఎప్పుడూ భయపడలేదు. భయం నా జీవితంలోనే లేదు. ప్రజల కోసం ముందుకు సాగుతా అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో మనకు చేసిన అన్యాయంపై మోదీని నిలదీయాలి. కానీ జనసేన అధినేత ఏం చేస్తున్నారు? హక్కుల కోసం పోరాడుతున్న నన్ను బలహీనపరచాలని చూస్తారా? 4 ఏళ్లు ఏమీ మాట్లాడకుండా ఎప్పుడూ కనబడని అవినీతి, ఇతర విషయాలు ఇప్పుడే కనబడుతున్నాయా అని చంద్రబాబు నిలదీశారు. ఇకపై మోదీ ఆటలు సాగవు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తాను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మొదటిసారిగా బహిరంగ వేదికపై మోదీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. డబ్బులు ఇవ్వాల్సింది మోదీ, అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. మోదీని నిలదీయాల్సిన వాళ్లు నన్ను నిలదీస్తున్నారు, ఇదెక్కడి న్యాయం అంటూ పరోక్షంగా పవన్ వైఖరిని తప్పుపట్టారు. మోదీ ఇబ్బంది పెడితే నేను భయపడాలా? వేరే వాళ్లు రెచ్చగొడితే నేను భయపడి పిరికి పందలా ఉండాలా అని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా అన్యాయం చేశారు, దాని సాక్షిగానే న్యాయం చేయాలి, లేదంటే 5 కోట్ల మంది ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరు అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న కొందరితో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారంటూ బీజేపీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైసీపీని నమ్మితే భవిష్యత్తు అంధకారమవుతుందని, జీవితాలనే తాకట్టు పెడతారని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నా దగ్గరే ఇలా చేస్తున్నారు. ఎవరైనా కేసులు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాలూచీ పడితే మనం ఉపేక్షించవద్దు. వీళ్ళ ఆటలు సాగనివ్వను అని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చ జరగాలి. గ్రామాల్లోని రచ్చబండలో, బస్సుల్లో, ప్రతి చోట దీనిపై మాట్లాడుకోవాలి. ఒకరు 10 మందికి, ఆ 10 మంది 100 మందికి, 100 మంది 1000 మందికి, ఇలా మహోద్యమంలా నడవాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారికి బుద్ధి చెప్పేదాకా ఇది ఆగదన్నారు. తనకు మోదీతో గొడవేముందని, పదవుల అవసరం లేదు, విమర్శించే వారందరికీ సమాధానం చెబుతా అని ఆవేదనగా మాట్లాడారు. మీకు రాజకీయ ప్రయోజనాలు ఉంటే ఎన్నికల్లో తేల్చుకోండి. రాష్ట్ర ప్రయోజనాలతో రాజకీయాలు చేస్తే ప్రజలు ఉపేక్షించరు అని హెచ్చరించారు. ఎవరెవరు ఎక్కడ లాలూచీ పడుతున్నారో చెప్పడానికి ఇది సమయం కాదు, త్వరలో అన్నీ చెబుతా అన్నారు. మిత్రధర్మం ప్రకారమే 4 ఏళ్ల పాటు కేంద్రంతో సయోధ్య ద్వారా రాష్ట్రానికి కావలసినవి సాధించుకునేందుకు ప్రయత్నించానన్నారు. 40 ఏళ్లలో ఎన్నో రాజకీయాలు చూశాను. నాకు దేశం, రాష్ట్రం ముఖ్యమని కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.